హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. భూ కైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం అగ్నిశిని మరియు గంగావలి అనే రెండు నదుల మధ్య ఉంది. ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడ్డాయి. అందుకే గోకర్ణ అంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో బెంగుళూరుకి 550 కిలోమీటర్ల దూరంలో హుబ్లీకి చేరువలో ఉంటుంది. ఇదొక పుణ్య యాత్రాస్థలమే కాదు, అందమైన సముద్ర తీర ప్రాంతం కూడా. ఈ గ్రామం అనేది గోవాకి దగ్గరగా ఉండి అనేక మంది విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. పరమశివుడి యొక్క ఆత్మలింగం కొలువైన క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మహాబలేశ్వరుడిగా కొలువై భక్తుల యొక్క పూర్వజన్మ పాపాలను తొలగించి ఇహజన్మలో ముక్తిని కలిగిస్తాడని భక్తుల నమ్మకం. మరి ఆ పుణ్యస్థలమే గోకర్ణ. దీనికి పడమరలో అరేబియా సముద్రం, తూర్పు దిక్కున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావలి, దక్షిణాన అగ్నిశిని నది ఉండి ఎంతో అందమైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి పచ్చటి ప్రకృతి రమణీయతకు ఆహ్లాదకరమైన వాతావరణానికి గోకర్ణ చెప్పుకోదగ్గ స్థలంగా మనం చూడవచ్చు. మరి రావణాసురుడి తల్లి కైకసి గొప్ప శివభక్తురాలు. ఆమె ఇసుకతో శివలింగాన్ని చేసి శివుడిని పూజిస్తుంది. అయితే ఆమెకు శివుడి యొక్క ఆత్మలింగాన్ని పూజించాలనే కోరిక కలిగి దానిని రావణాసురుడికి తెలియచేస్తుంది. రావణాసురుడు తల్లి యొక్క కోరిక ప్రకారం శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. కాని శివుడు ఇచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయ్యి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో కనుక ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం ఆవిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్లి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెప్తాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్య వార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్య వార్చుకోవలసి ఉంది కావున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకునవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంది, తాను ఎక్కువసేపు మొయ్యలేకపోయే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు కనుక రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెప్తాడు. రావణాసురుడు అందుకు అంగీకరించి వినాయకుడు లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడికి వచ్చేటప్పటికి వినాయకుడు లింగాన్ని భూమి మీద ఉంచుతాడు. ఈ విధంగా భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు. గణపతి నెత్తికి గుంట పడుతుంది. ఈ విధమైన విగ్రహాన్ని మనం గోకర్ణలోని ఆలయంలో చూడవచ్చు. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ. మురుడేశ్వర లింగం పడిన భాగంలో ఇది ఒక ప్రదేశం. విష్ణువు తన మాయని తొలగించగానే వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ కల్పిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణాసురుడు కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా చేసిన ప్రయత్నంలోనే లింగం అనేది సాగిందని అక్కడ ఉన్న లింగాకృతిని బట్టి తెలుస్తుంది. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రాంతంలో ఆ లింగం అనేది కవచం అనేది పడడం జరుగుతుంది. మరి దక్షిణ కాశీ భూకైలాస్ ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురించి కాళిదాస్ తన రఘువంశంలో గొప్పగా వర్ణించాడు. కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాధికారి కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. గోకర్ణలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం. ఆ స్వామిని దర్శించే ముందు భక్తులు కోటి తీర్థంలో మరియు ఆ తర్వాత సముద్ర తీరంలో స్నానం ఆచరించి ఆ స్వామిని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఇక్కడ లింగాకృతి అనేది క్రింద వెడల్పు భాగాన్ని కలిగి పైకి సాగదీసినట్టుగా సన్నగా అవుతుంది.
రావణాసురుడు శివలింగాన్ని పైకి లేవదేయడానికి ప్రయత్నించాడు కాబట్టి ఈ విధంగా అయిందని భక్తులు భావిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో విశేషమైన ఉత్సవం జరుగుతుంది. అప్పుడు ఆత్మలింగాన్ని బయటికి తీసి నిజస్వరూపమైన ఆత్మలింగానికి పూజాది అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో లక్షలాది భక్తులు ఈ ఉత్సవాన్ని చూడడానికి రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గోకర్ణని పితృదోషాలతో బాధపడేవారు ఇక్కడ గనక వారికి పిండ ప్రదానం లాంటి కార్యక్రమాలు జరిపిస్తే వారు పితృదోషాల నుండి బయటపడి వారికి అభివృద్ధి అనేది కలుగుతుందని ఆస్ట్రాలజీ ప్రకారం నమ్మడం అనేది జరుగుతుంది. చాలామంది మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి గోకర్ణకు రావడం అనేది ఇక్కడ విశేషం. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, if you like this video, please subscribe our channel. Please like, share and comment. Don't forget to subscribe. Thanks for watching once again.